నకిలీ ఓట్లు, ఓట్ల తొలగింపు వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య ఆరోపణల పర్వం కొనసాగుతోంది. రెండు పార్టీలు పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకున్నాయి. అయితే ఫారం 7 దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన ఈసీ లక్షలాదిగా నకిలీ ఉన్నట్లు తేల్చింది. అలాంటి వాటిని తిరస్కరించింది. రాష్ట్ర వ్యాప్తంగా 52 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయంటూ ప్రధాన ప్రతిపక్షం వైకాపా 6 నెలల క్రితమే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు ఢిల్లీలో భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులందించింది. ఎన్నికల గడువు సమీపిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున ఫారం 7 దరఖాస్తులు అందడంతో అధికార తెలుగుదేశం అప్రమత్తమైంది. ప్రతి నియోజకవర్గంలో 10,000 ఓట్లు తొలగించేలా కుట్రలు జరిగాయంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మొత్తంగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి ఓటర్ల జాబితాలో అభ్యంతరాలపై ఎన్నికల సంఘానికి 9,27,542 దరఖాస్తులందాయి. అందులో 5,25,957 ఫారం 7 దరఖాస్తులు నకిలీ అంటూ ఎన్నికల సంఘం తిరస్కరించింది. 53,090 ఓట్లను మాత్రమే జాబితా నుంచి తొలగించింది. అదే సమయంలో కొత్తగా 13,51,025 ఓట్లను జాబితాలో చేర్చింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించే లక్ష్యంతో ఎన్నికల సంఘం కృషి చేస్తోంది. ఓటర్ల జాబితాలో ఓట్ల బదిలీ, తొలగింపుల కోసం నిర్దేశించిన ఫారం 7 దుర్వినియోగం కావడంపై ఎన్నికల సంఘం విస్తుబోయింది. దేశంలో ఎక్కడా లేని విధంగా లక్షల సంఖ్యలో ఫారం 7 దరఖాస్తుల్ని ఆన్లైన్లో సమర్పించడంపై విచారణ జరుపుతోంది. అదే సమయంలో ఓటర్ల జాబితా వివాదాలపై గతంలో కోర్టులిచ్చిన తీర్పుల్ని ఎన్నికల సంఘం ఉటంకిస్తోంది. రాజకీయ పార్టీల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని విచారణ జరిపించాల్సిన బాధ్యతను నెరవేరుస్తామని అంటోంది. స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడంలో భాగంగా ప్రతి అభ్యంతరాన్ని పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఏపీలో ఉద్దేశపూర్వకంగానే ఓట్ల తొలగింపు దరఖాస్తులు పెట్టారనే ఫిర్యాదుపై భారత ఎన్నికల సంఘం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు.